వెళ్ళిపోయాడు. సంబంధించి విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. కంపల్సరీగా సగం లిక్కర్ దొంగలు బట్టలు సగమే ఇప్పారు, మిగతా మొత్తం ఇప్పడానికి నేను సహకరిస్తానని. అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఇది ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర చల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బుర్ర చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంటే ఇలాంటి చాలా చూసాం. సార్, వైసీపీ నాయకులు పెట్టిన ప్రతి కంప్లైంట్ మీద, ఐటీడీపీ నాయకులు ప్రతి కంప్లైంట్స్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం, రిసిప్ట్ కూడా ఇస్తున్నామని నిన్న హోంమంత్రి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? నా కేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగ హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెబుతాడు. ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు, అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమి తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్